బేతాళ కథ. పేర్రాజు మహిమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్న కానరాని గాఢ అంధకారంలో నువ్వు శ్మశానమంతా కలయి తిరుగుతూ పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతోంది. నీలాగా ఎలాంటి కఠోర శ్రమలు పడకుండా పేర్రాజు అనే సామాన్య గృహస్థు వాక్శుద్ధి మహిమలు ప్రదర్శించాడు. అయితే అంత శక్తిమంతుణ్ణి ఆ దేశపు మంత్రి అజ్ఞాని అన్నాడు. వారిద్దరి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పేర్రాజుకు గ్రామంలో చాలా మంచివాడని పేరు. అతడి భార్య ఎంతో అనుకూలవతి. ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికిద్దరూ ముత్యాలే. ఒకరోజు పేర్రాజు సకుటుంబంగా పట్నం బయలుదేరాడు. అక్కడి వింతలు చూడాలని. దారిలో ఒక చిన్న అడవి దాటాలి. అది దాటుతూ ఉండగా 2 చిరుతపుళ్ళు అతడి కుటుంబం మీద దాడి చేశాయి. పేర్రాజు ఎలాగో తప్పించుకున్నాడు. కాని అతడి భార్య బిడ్డలు పులుల వాత పడ్డారు. కాసేపు పేర్రాజు భోరుమంటూ దుఃఖించాడు. తర్వాత గ్రామం దారి పట్టాడు. అక్కడి ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని ఇంకో గ్రామానికి వెళ్లిపోయాడు. ఆ గ్రామంలో పేర్రాజుకు దూరపు చుట్టం గవర్రాజు ఉంటున్నాడు. ఆయన పేర్రాజుకు తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. అందుకు కారణముంది. గవర్రాజు బతక నేర్చినవాడు. 4 రూకల కోసం 40 అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడడు. పేర్రాజు దగ్గర చాలా డబ్బుందని దాన్నెలాగైనా కాజేసి అతన్ని ఇంట్లోంచి ఏదో వంకన వెళ్లగొట్టాలని గవర్రాజు ఆలోచన. అయితే చాలా తొందరగా పేర్రాజు తన మంచితనంతో గ్రామస్తులను ఆకట్టుకున్నాడు. అవసరంలో ఉన్నవారికి అడక్కుండా సాయపడుతూ ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున భీముడనేవాడింటిలో దొంగతనం జరిగింది. ఏడాది పాటు పడ్డ కష్టాన్ని రూపాయలుగా మార్చుకుని దాచుకుంటే దొంగ అదంతా ఎత్తుకుపోయాడు. భీముడు పొరుగురి వడ్డీ వ్యాపారికి కొంత బాకీ ఉన్నాడు. అది వెంటనే తీర్చకపోతే ఆ వ్యాపారి ఇల్లు వేలం వేస్తానన్నాడు. భీముడు లబోదిబోమంటూ పేర్రాజు వద్దకు వచ్చి జరిగింది చెప్పుకున్నాడు. ఈ వడ్డీ వ్యాపారి విషయంలో నేను నీకు సాయపడతాను. కాని నిన్నిలా ఉసురు పెట్టినవాడు బాగుపడడు. ఏ చేతులతో దొంగతనం చేశాడో ఆ చేతులు విరిగిపోతాయి. వాడు దొంగిలించిన డబ్బు వాడి అంత్యక్రియలకు ఉపయోగపడుతుంది అంటూ పేర్రాజు భీముడికి డబ్బిచ్చి పంపాడు. ఆ తర్వాత ఒక చిత్రం జరిగింది. భీముడింట్లో దొంగతనం చేసింది పొరిగింటివాడైన నారాయణ. అతడా రాత్రి పెరట్లో పశువులను అదిలిస్తుండగా ఒక ఎద్దు తిరగబడి కుమ్మింది. అప్పుడతడి చేతులు విరిగాయి. వైద్యుడి వద్దకు వెళ్లి కట్టు కట్టించుకుంటూ ఉండగా వేరే పని మీద అక్కడికొచ్చిన గవర్రాజు అది చూసి, నారాయణ, భీముడి ఇంట్లో దొంగతనం చేసిన వాడి చేతులు విరిగిపోతాయని మా పేర్రాజు శాపం పెట్టాడు. వాడికి బాగా వాక్శుద్ధి ఉంది. నీ చేతులు విరగడం చూస్తే నువ్వే దురాశకు పోయి ఆ డబ్బు దొంగిలించావనిపిస్తోంది. అదే నిజమైతే వెంటనే భీముడి డబ్బు భీముడికిచ్చేయి. లేకుంటే మా పేర్రాజు రెండో శాపం ప్రకారం ఆ డబ్బు నీ అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అన్నాడు. ఆ మాటలకు నారాయణ హడలిపోయాడు. వెంటనే తన్నేరం ఒప్పుకుని భీముడి డబ్బు భీముడికిచ్చి శాపం వెనక్కు తీసుకోమని పేర్రాజు వద్దకు వెళ్లి అడిగాడు. నేను శాపమివ్వడమేమిటి? భీముడి దుస్థితి చూసి కోపం కొద్దీ ఒక మాట అన్నాను. అంతే, నువ్వేకంగా నీ తప్పునే సవరించుకున్నావు. నీ చేతికి ఏ ఎముక విరక్కుండా 2 రోజుల్లో నీ గాయాలు మటుమాయమైపోతాయిలే అని పేర్రాజు నవ్వేసి నారాయణకు ధైర్యం చెప్పి పంపేశాడు. చిత్రంగా 2 రోజుల్లో నారాయణ చేతి గాయాలు మానిపోయాయి. గవర్రాజు ఇది అవకాశంగా తీసుకుని పేర్రాజుకు గొప్ప వాక్శుద్ధి ఉందని, అది పేర్రాజుకే తెలియదని గ్రామంలో ప్రచారం ప్రారంభించాడు. గవర్రాజు ఈ విషయం పేర్రాజుకు తెలియనివ్వలేదు. పేర్రాజు చేత మంచి మాట అనిపించడానికి, చెడ్డమాట అనిపించకుండా ఉండడానికి ధర పెట్టి గ్రామస్తుల దగ్గర బాగా డబ్బు గుంజసాగాడు. గ్రామమంతా పేర్రాజు మాట కోసం ఎగబడుతుంటే కొన్నాళ్లకు అసలు విషయం అతడికి తెలిసిపోయింది. తన పేరు మీదుగా గవర్రాజు చేస్తున్న మోసానికి తీవ్రమైన అసంతృప్తి పుట్టగా ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచిపెట్టాడు. గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్న పేర్రాజుకు ఆకలి దప్పులు తెలిసేసరికి ఎక్కడా చెట్టు, పుట్ట, మనిషి కనపడలేదు. ఇప్పుడెవరైనా కనిపించి
నన్ను తన ఇంటికి చేర్చి విందు భోజనం పెడితే బాగుండును కదా అనుకున్నాడతను. ఆ సమయంలో అటుకేసి ఒక గుర్రబండి వచ్చింది. ఆ బండిలో ఉన్న ధనవంతుడు పేర్రాజును తన బండిలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లి చక్కని విందు భోజనం పెట్టాడు. అప్పుడు పేర్రాజు ఇది కలో నిజమో తెలియటం లేదు అంటూ ధనవంతుడికి తన కథ చెప్పాడు. ధనవంతుడు కూడా ఆశ్చర్యపడి, మీకు నిజంగా మహిమలున్నట్టే తోస్తున్నది. నాకు దైవమే మిమ్మల్ని చూపించాడేమో. 10 ఏళ్ల నా కుమారుడు 4 ఏళ్ల వయసు నుంచి ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నాడు. మాట కూడా పడిపోయింది. మీ మనోసంకల్పంతో వాడి జబ్బు నయం చేయండి అని కోరాడు. అప్పటికి పేర్రాజుకు తన శక్తులపై నమ్మకం కుదురుకున్నది. అతడా ధనవంతుడి కొడుకుని చేతులతో నిమిరి, పక్షం తిరగకుండా నువ్వు అందరి పిల్లల్లాగా మామూలుగా లేచి తిరగాలి అన్నాడు. ఇది జరిగిన 4 రోజులకు పట్నం నుంచి వైద్యుడొకడు వచ్చి ధనికుడితో, మీ అబ్బాయి జబ్బు గురించి విని వచ్చాను. దీన్ని కుదిర్చే మందు నాకు తెలుసు. 10 రోజుల్లో మీ వాణ్ణి మామూలు మనిషిని చేస్తాను అన్నాడు. ఆ వైద్యుడు అన్నట్టే ఆ మందు పనిచేసింది. దాంతో చుట్టుపక్కల పేర్రాజు పేరు మోగిపోయింది. అతడికి వాక్శుద్ధి ఉన్నదనే అంతా నమ్మసాగారు. పేర్రాజుకు తన మాటపై విశ్వాసం పెరిగింది. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం పేర్రాజు నదీ తీరానికి చల్లగాలి కోసం వెళ్ళాడు. అక్కడ ఒక పేదరాలు బట్టలు ఉతుక్కుంటున్నది. ఆమె కొడుకు 10 ఏళ్లవాడు అటూ ఇటూ రాళ్లు విసురుతూ ఆడుకుంటున్నాడు. వాటిలో ఒకటి పేర్రాజుకు తగిలింది. బాధతో పేర్రాజు కేకవేయగానే కుర్రవాడు భయం కొద్దీ నదిలోకి దూకేశాడు. వాడికి ఈత రాదని ఎరిగిన వాడి తల్లి వణికిపోతూ, ఓ పేర్రాజు బాబూ, నీ శాపం తగిలి నా కొడుకు నీటిలో పడిపోయాడు. వాడికి ఈత రాదు. వాడు నీటి నుంచి బయటపడేలా చెయ్యి అని వేడుకున్నది. పేర్రాజు ఆ మాటలకు నొచ్చుకుని, భయపడకు, నీ కొడుకిప్పుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలడు అన్నాడు. పేర్రాజు మాట పూర్తి చేసేలోగా పేదరాలి కొడుకు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. పేదరాలు పేర్రాజు కాళ్లమీద పడిపోయి, బాబూ, నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు నా ఇంట్లో కనకవర్షం కురిసేలాగా, నా కొడుకు సకల విద్యలు అబ్బేలాగా వరమివ్వు అని కోరింది. చూడమ్మా, మనం మన చేతిలో లేని వాటినే వరంగా కోరుకోవాలి. డబ్బు చదువు కృషితో సాధించాలి అని హితవు చెప్పి అక్కడ్నుంచి బయలుదేరాడు పేర్రాజు. ఆ సమయంలో ఆ దేశపు మహారాజు మారువేషంలో దేశ సంచారం చేస్తూ అలా వచ్చాడు. ఆయన జరిగిందంతా చూసి అబ్బురపడుతూ పేర్రాజు గురించి, అతడి కుటుంబం గురించి, గ్రామంలో మరిన్ని వివరాలు తెలుసుకుని రాజధానికి చేరగానే అతడికి కబురు చేసి కొలువుకు రప్పించి మంత్రికి పరిచయం చేశాడు. తర్వాత రాజు మంత్రికి పేర్రాజు శక్తి మహిమలను గురించి చెప్పి, ఇతడి మాట సాయంతో నేను మన కొలువులోని వారందర్నీ సమర్థులుగా మార్చాలనుకుంటున్నాను. శత్రురాజులను జయించాలనుకుంటున్నాను. నీ సలహా ఏమిటి అని అడిగాడు. మహాప్రభు, పేర్రాజు మాటకున్న శక్తి ప్రచారం వల్ల వచ్చిందని, అతడి మహిమలు కాకతాళీయాలని మహామేధావులైన తమకు ఈ పాటికి స్ఫురించి ఉండాలి అన్నాడు మంత్రి. ఇది విని రాజు ఆశ్చర్యపడి మంత్రిని వివరంగా చెప్పమన్నాడు. అందుకు మంత్రి తన మహిమలతో పేర్రాజు కొత్త విశేషాలు సృష్టించలేదు. మాట వరసకు దొంగ చేతులు పడిపోవాలన్నాడు. ప్రమాదవశాత్తు దొంగకు దెబ్బ తగిలింది. తనకు ఎవరైనా విందు భోజనం పెడితే బావుండుననుకుంటే ధనికుడు బండిలో అటకేసి వచ్చాడు. కుర్రవాడి జబ్బు నయం కావాలన్న సమయానికే ఒక వైద్యుడు మంచి మందు తెచ్చాడు. ఇలాగే మరికొన్ని అన్నాడు. రాజు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకుని, పేర్రాజును రాజకార్యాలకు ఉపయోగించుకోవటం వల్ల ప్రయోజనముంటే మనకు లాభం, ప్రయోజనం లేకుంటే మనకు జరిగే నష్టం ఏమీ ఉండదు కదా అన్నాడు. దానికి మంత్రి, మహాప్రభు, పేర్రాజు మాట వల్ల ప్రయోజనం లేకుంటే మనం నలుగురిలో నవ్వులు పాలవుతాం. ఎందుకంటే మూఢనమ్మకం అవివేకుల లక్షణం. తమరు గ్రామంలో అతన్ని గురించిన పూర్వపరాలన్నీ సేకరించారు కదా. ఒకవేళ పేర్రాజు తన మాటకు గొప్ప మహిమ ఉన్నదనుకుంటే అతన్ని మించిన అజ్ఞాని మరొకడుండడు. అతడి కుటుంబానికి జరిగిన విపత్తు తమకు తెలుసు కదా అన్నాడు. మంత్రి జవాబు వింటూనే రాజు చాలా ఆశ్చర్యం చెంది, అవును, సరైన సమయానే జ్ఞాపకం చేశావు అంటూ మంత్రిని మెచ్చుకుని రాజోద్యోగులను పిలిపించి అప్పటికప్పుడు పేర్రాజును ఘనంగా సన్మానించి అతడి గ్రామానికి సాగనంపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పేర్రాజుకు మహిమలున్నాయో లేవో కాని
అతడన్న మాటలు నిజమయ్యాయనడానికి చాలా నిదర్శనాలున్నాయి. అవన్నీ కేవలం కాకతాళీయమనగలమా? మంచితనానికి మారుపేరుగా ఉంటున్న పేర్రాజును మంత్రి అజ్ఞాని అని ఎలా అనగలిగాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎంత మంచివాడికైనా తనను వాలిన ధర్మముండదు. పేర్రాజుకు భార్య బిడ్డలంటే ప్రాణం. అలాంటి వారు చిరుతపుల్ల వాతపడి ప్రాణాలు కోల్పోతుంటే అతడేమీ చేయలేకపోయాడు అంటే అతడిలో ఎలాంటి మహిమలు లేవనే కదా అర్థం. ఈ వాస్తవాన్ని మంత్రి తార్కికంగా హేతుబద్ధంగా సరైన సమయంలో ఎత్తిచూపగానే రాజు తన పొరపాటు గ్రహించి పేర్రాజుకు తన ఆస్థానంలో పదవి ఇవ్వకుండా ఘనంగా సన్మానించి పంపేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు. కథ సమాప్తం.